పట్టు చీరలు చిట్కాలు. పట్టు చీరలను కొనేటప్పుడు చీరల బరువును గమనించాలి. మంచి పట్టు చీరలు ఎప్పుడూ ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. తేలిగ్గా ఉన్న చీరలు మంచి పట్టువి కాదు అని గుర్తించాలి. చీరలో ఏదో ఒక భాగాన్ని బాగా నలిపితే అది ముడతలు పడి ఆ ముడతలు వెంటనే పోతాయి. అలా పోతే ఆ చీర మంచి పట్టుతోటి తయారు చేసింది అని అర్థం. అలా కాకుండా నలపగానే ముడతలు పడి అలాగే ఉంటే ఆ చీర మంచి పట్టుతో చేసింది కాదు అని అర్థం. వివాహాలకు, పేరంటాలకు, పార్టీలకు వెళ్ళి వచ్చాక పట్టు చీరలను వెంటనే మడతపెట్టి దాచివేయకూడదు. కాసేపు గాలి తగిలేలాగా ఆరనిచ్చి తరువాత లోపల భద్రపరచాలి. పట్టు చీరలను మడత పెట్టేటప్పుడు న్యూస్ పేపర్ లాంటివి ఉంచాలి, లేదా వేపాకులు కానీ కలరా ఉండలు కానీ వేయాలి. పట్టు చీరల మీద మరకలు పడితే దాని మీద పెట్రోలుతో రుద్ది చూడండి, మరకలు పోతాయి. మరకలు పోయాక మామూలు నీళ్లతోటి శుభ్రం చేయండి. పట్టు చీరల మీద మరకలు పడితే వీలైనంత వెంటనే శుభ్రం చేయాలి. మరకలు పోవడం కష్టం అవుతుంది. పట్టు చీరల మీద పూజలు, వ్రతాల సమయంలో ఆయిల్ మరకలు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ మరక మీద బ్లాటింగ్ పేపర్ ఉంచి కొద్దిపాటి వేడితోటి ఇస్త్రీ చేస్తే ఆ మరకలు పోతాయి. పట్టు చీరలను అలాగే ఉంచకూడదు. సంవత్సరానికి ఒక్కసారైనా ఆ చీరను తడిపి ఆరేయాలి. పట్టు చీరలను మొదటిసారిగా ఉతికేటప్పుడు నీళ్లలో 2 స్పూన్ల ఉప్పు వేస్తే చీరల రంగు వెలిసిపోకుండా ఉంటుంది. ఇతర వస్త్రాలతో కలిపి పట్టు చీరలను ఉతకకూడదు. పట్టు చీరలను వేడి నీటిలో ముంచకూడదు. అలా ముంచితే రంగు పోతుంది. ముఖ్యంగా పసుపు, పింకు, ఎరుపు రంగు పట్టుబట్టలు త్వరగా రంగును కోల్పోతాయి. పట్టు బట్టల్ని ఉతికేందుకు డిటర్జెంట్ బిళ్ళలను, పౌడర్ను వాడకూడదు. మన శరీరానికి ఉపయోగించే సబ్బును కానీ షాంపూను కానీ వాడాలి. కుంకుడు రసంతో పట్టు చీరను ఉతికితే మురికి మొత్తం శుభ్రంగా పోతుంది. పట్టు చీరలను పిండడం, పులమడం వగైరాలు చేయకూడదు. బ్రష్ తోటి గట్టిగా రుద్దకూడదు. పట్టు బట్టలను ఎప్పుడూ ఎండలో ఆరవేయకూడదు. నీడలో మాత్రమే ఆరవేయాలి. పట్టు బట్టలను వెనకకి తిప్పి మాత్రమే ఇస్త్రీ చేయాలి.